హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ టు వాట్ ఐ లవ్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ట్రేడింగ్ 15th ఎక్స్పైరీ 47,000 పుట్ బయింగ్ వచ్చేసి 150 రూపీస్. సో ఎంట్రీ నేను హాఫ్టర్నూన్ తీసుకున్నాను, బట్ ఎగ్జిట్కి చాలా టైం పట్టింది. మొత్తం హాఫ్ డే మొత్తం అయిపోయిందన్నమాట ఇవాళ కూడా. సో మార్కెట్ క్లోజింగ్ టైంలో నాకు ఎగ్జిట్ దొరికిందనమాట. అప్పటి వరకు నేను హోల్డ్ చేసి పెట్టాను యాక్చువల్గా. సో 150 బయింగ్ అండ్ 200 ఎగ్జిట్, 10 లాట్స్ అనమాట. లాట్స్ ఎక్కువ తీసుకున్నందువల్ల మీకు ప్రాఫిట్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అక్కడ 7,500. మార్కెట్స్ టూ వాల్టిలిటీలో ఉన్నాయి, ఐ మీన్ ఎక్కువ హైలో ఉన్నాయన్నమాట. టూ హైలో ఉంది మార్కెట్ అండ్ ఎక్కువ వాల్టిలిటీలో ఉంది. సో మార్కెట్ అప్ అండ్ డౌన్ ఎక్కువ అవుతున్నప్పటికీ మనం ఆప్షన్ ట్రేడింగ్ చేయకూడదండి, చేయకుండా ఉండాలి. తెలిసిన వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళైతే చెప్తున్నాను, ఐ మీన్ వాళ్ళకి కూడా డైరెక్షన్ తెలిసి ఉంటే ఆప్షన్స్ అటెంప్ట్ చేస్తే వేరు. తెలియని వాళ్ళు మార్కెట్ గురించి అప్ అండ్ డౌన్ తెలియకుండా గుడ్డిగా వేసే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అండ్ నేను మాత్రం ఆప్షన్ ట్రేడింగ్ చేయొద్దనే చెప్తాను, ఈవెన్ ఫ్యూచర్స్ కూడా చేయొద్దనే చెప్తాను. సో ఇలాంటి మార్కెట్లో కొన్ని రోజులు దూరంగా ఉండడం బెస్ట్ అనమాట, అప్ టు ఎలక్షన్స్ వరకు. సో ఎలక్షన్స్ ఉన్నందువల్ల మార్కెట్ హెవీగా వాల్టిలిటీ ఉంది. సో దానివల్ల మనకి ఆప్షన్స్లో డబ్బులు రావటం పక్కన పెడితే లాసెస్ ఎక్కువ బేర్ చేస్తామన్నమాట. సో మార్కెట్ డైరెక్షన్ తెలిసిన వాళ్ళే ఆప్షన్స్ అటెంప్ట్ చేయాలి, ఈవెన్ ఫ్యూచర్స్ అయినా ట్రేడింగ్ అటెంప్ట్ చేయాలి, అదర్వైజ్ చేయకూడదు అనమాట. సో నేను ఎందుకు చెప్తున్నానంటే డబ్బులు పోతాయని ఒకటికి 10 సార్లు చెప్తున్నాను, తెలిసిన వాళ్ళే చేయాలని చెప్పేసి. అదర్వైజ్ నేర్చుకొని మరీ చేయండి, అదర్వైజ్ తెలిసిన వాళ్ళ ద్వారా చేయండి. ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఎగ్జిట్ ఎక్కడ చేయాలి అనేది. సో అలాంటప్పుడు ఏంటంటే మీకు ప్రాఫిట్స్ అనేవి కనిపిస్తాయి. అంటే ఎక్కువ మొత్తం, ఎక్కువ బల్క్ అమౌంట్ కనిపించకపోయినా, లైక్ 5,000, 7,000, 9,000, 10,000 కనిపించకపోయినా మినిమం ఎంతో కొంత మీరు ఇన్వెస్ట్ చేసిన దానికి ప్లస్లో ఉంటారనమాట. గుడ్డిగా ఆర్డర్స్ ప్లేస్ చేశారనుకోండి డబ్బులు అనేవి పోతాయి. సో అందుకని చెప్తున్నాను అనమాట. ఒకటికి 10 సార్లు ఆలోచించి ఆప్షన్ ట్రేడింగ్లో దిగండి, అదర్వైజ్ చేయకండి ఆప్షన్ ట్రేడింగ్. ఎవ్వరు కూడా తెలిసిన వాళ్ళు మాత్రమే అటెంప్ట్ చేయండి. డైరెక్షన్ తెలిసిన వాళ్ళు చేస్తే ఏమవుతుందంటే హోల్డ్ చేసే కెపబిలిటీ ఉంటుంది, అండ్ హెడ్జింగ్ చేసుకొని మార్కెట్స్లో లాసెస్ కూడా తీసే కెపబిలిటీలో ఉంటారనమాట. ఇప్పుడు మనకు 7,000 లాస్ వచ్చిందనుకోండి, మళ్ళీ హెడ్జింగ్ చేసి మనం తీసుకోవటానికి ఉంటుంది. బట్ ఇలాంటి మార్కెట్లో మీరు హెడ్జింగ్ పెట్టుకున్నారే అనుకోండి, హెడ్జింగ్ పెట్టుకున్నప్పటికీ కూడా అది హెవీ మూమెంటం వస్తేనే మీకు హెడ్జింగ్ అనేది పనిచేస్తుంది, వన్ సైడ్ మార్కెట్లో కూడా పనిచేయదు. అండ్ టూ సైడ్స్ తీసుకున్నప్పటికీ కూడా ఏమవుతుందంటే ఆప్షన్స్లో మూమెంటం కనిపించదు. సో అటు లాస్ చూస్తారు, ఇటు లాస్ చూస్తారనమాట. సడన్ జంప్ వస్తే తప్పితే మనకి ఇద్దరు ప్రాఫిట్, ఒక సైడ్ ప్రాఫిట్ వస్తుంది, ఒక సైడ్ లాస్ వస్తుంది అనమాట. సో ఆ ప్రాఫిట్ కూడా మనకి ఎక్కువ మూమెంట్ లేదనుకోండి, మూమెంట్ లేకపోతే ప్రాఫిట్స్ ఎక్కువ కనిపించవు. సో అది కూడా మనకి చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట. సో అందుకని చెప్పేసి మార్కెట్స్ ఎక్కడ డైరెక్షన్ ఉంది, డౌన్ సైడ్ ఉందా, అప్ సైడ్ ఉందా తెలుసుకొని జాగ్రత్తగా చేస్తే సరిపోతుందన్నమాట. అండ్ ఎక్కువ లాట్స్ తీసుకోకూడదు, ఐ మీన్ ఎక్కువ పొజిషన్స్ తీసుకోవద్దు అనమాట. పొజిషన్ హోల్డింగ్ కూడా చేయకూడదు. సో ఎక్కువ పొజిషన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ లాసెస్ బేర్ చేయాల్సి ఉంటుంది. సో అందువల్ల చెప్తున్నాను అనమాట, తక్కువ మొత్తం ఇన్వెస్ట్మెంట్లో మనం ప్రాఫిట్ ఎక్కువ తీయడానికి ట్రై చేయాలి. బట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టి ప్రాఫిట్ తక్కువ అంటే ఓకే, కొంచెం మొత్తం మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి 1,000, 2,000 వచ్చినా ఓకే అనుకోండి, లాస్ లేకుండా. బట్ ఎక్కువ ప్రాఫిట్ రావాలని చెప్పేసి హోల్డ్ చేస్తే ఉన్న ఇన్వెస్ట్మెంట్ కాస్త పోతుంది. అందుకని జాగ్రత్తగా చేసుకోవాలి. ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనేది జాగ్రత్తగా చేసుకుంటే చాలా మంచిదండి, బట్ ఆప్షన్స్ కాదు. ఆప్షన్స్ ఈజ్ వెరీ డేంజరస్. కానీ జాగ్రత్తగా చేసుకుంటే ఎంతో కొంత అట్లీస్ట్ 500 అయినా చాలే అనుకుంటే మనం ఎగ్జిట్ కొట్టి బయటకు వచ్చేసేయచ్చు అనమాట. సో లేదు నాకు కావాలి, ఎక్కువ డబ్బులు కావాలి, వస్తున్నాయి కదా అని పెడితే ఉన్నాయి పోతాయి, ఇంకా అంతే సంగతులు. మళ్ళీ మనకి ట్రేడింగ్ చేయడానికి డబ్బులు ఉండవు. అందుకే చెప్తున్నాను, ఒకటికి 10 సార్లు జాగ్రత్తగా తెలిసిన వాళ్ళ ద్వారా ట్రేడింగ్ చేయడానికి ట్రై చేయండి, నేర్చుకొని ట్రై చేయండి. ప్రొఫెషనల్స్ బాగా ఉన్నారు బయట, ఐ మీన్ నేర్పించేవాళ్ళు. సో వాళ్ళ దగ్గర నేర్చుకొని చేయండి. నేర్చుకొని చేస్తే ఏంటంటే మీకు 4 డబ్బులు మిగులుతాయి. ఒకవేళ లాసెస్ వచ్చినా సరే అవి కవర్ చేసే కెపబిలిటీ మీలో ఉంటుంది. అందుకని చెప్తున్నాను అనమాట. సో ఈరోజు ప్రాఫిట్ అయితే 7,500. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ డూ వాట్ ఐ లవ్.
థ్యాంక్ యూ. మార్కెట్స్ అయితే పాజిటివ్లోనే ఉన్నాయండి. కాకపోతే ఇప్పుడు కొంచెం కరెక్షన్స్ వస్తున్నాయి. ఎందుకంటే మళ్ళీ బయింగ్ ఛాన్స్ ఇవ్వాలి కదా మార్కెట్లో. టూ హైలో వెళ్ళిపోయింది. అక్కడ నుంచి ఇంకా ఎక్కడి వరకు అప్ సైడ్ తీసుకెళ్తుంది. అందుకే దాని టార్గెట్ అయిపోయింది. అక్కడ నుంచి వెళ్తే ఇంకొక 100-1,500 పాయింట్స్, 1,000-1,500 పాయింట్స్ పైకి వెళ్తే వెళ్ళొచ్చు. మోస్ట్లీ 2,000 కూడా వెళ్ళొచ్చు, 2,500 కూడా వెళ్ళొచ్చు వెళ్తే. అదర్వైజ్ ఇంకా అక్కడ నుంచి ఛాన్స్ లేదనమాట. అందుకని కరెక్షన్లో ఉన్నాయి మార్కెట్స్ కొంచెము. ఆల్ ఓవర్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ కొన్ని పాజిటివ్లు ఉన్నప్పటికీ కూడా మన మార్కెట్స్ టూ హైలో ఉండడం వల్ల కొంచెం కరెక్షన్స్ వస్తున్నాయి. సో ఆ కరెక్షన్స్లో మనం కొంచెం డౌన్ సైడ్లో బై చేసి హోల్డ్ చేసుకున్నాం అనుకోండి, ఎలక్షన్స్ టైం కల్లా కొంచెం మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అండ్ ఈక్విటీ షేర్స్లో అయితే అసలు మూమెంటమే లేదు మార్కెట్ కరెక్షన్ ఉండటం వల్ల. సో ఫ్యూచర్ ట్రేడింగ్ అయితే అప్ అండ్ డౌన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. డౌన్ సైడ్ అయినా ప్రాఫిట్సే, అప్ సైడ్ అయినా ప్రాఫిట్సే అనమాట. బట్ ఇప్పుడు ఈ టైంలో మనం నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ బై చేసి కొంచెం హోల్డ్ చేసుకున్నాం అనుకోండి, సో వెల్ అండ్ గుడ్. లేదు అనేసి అంటే ఇంకొక 500 పాయింట్స్, 200 పాయింట్స్, నిఫ్టీలో ఇంకో 200-300 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీలో ఇంకో 500 పాయింట్స్ హోల్డ్ చేసుకుంటే అక్కడ బై చేసుకుంటే బెస్ట్ అనమాట. థ్యాంక్ యూ.